ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రజలకు సంతృప్తికరమైన ఆరోగ్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి 12 డిస్టిక్ డిసిప్లినరీ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రభుత్వ మరియు నెట్వర్క్ ఆసుపత్రుల్లోనూ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సంతృప్తి స్థాయిలో సేవలు అందించాలని తెలిపారు. 12వ డిస్టిక్ డిసిప్లినరీ కమిటీ మీటింగ్లో జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం పొందడంలో 28 ఆసుపత్రులపై 181 ఫిర్యాదులు 104 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా రిజిస్టర్ కావడం జరిగిందని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలో అర్హులుగా వచ్చిన ప్రతి వ్యాధిగ్రస్తుడు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించవలసిందిగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రతి పేదవానికి వైద్య సర్వీసులను ఉచితంగా అందించమని అన్ని ఆసుపత్రుల యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఇటువంటి ఫిర్యాదులు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన బాధ్యత ఆసుపత్రుల యాజమాన్యం, ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బంది, ఆయన ఎన్టీఆర్ వైద్యమిత్ర, టీమ్ లీడర్, డిస్ట్రిక్ట్ మేనేజర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆసుపత్రులకు వెళ్లి పర్యవేక్షణ చేయవలసిందిగా ఆదేశించారు. మరలా 3 నెలలకు డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ మీటింగ్లో ఎటువంటి ఫిర్యాదులు వస్తే ఎన్టీఆర్ వైద్య సేవ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడంలో ఎటువంటి జాప్యం జరగదని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరి, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా మేనేజర్ శివకుమార్, టీమ్ లీడర్స్, స్విమ్స్, రోయా ఆసుపత్రి, మెటర్నిటీ హాస్పిటల్, రష్ హాస్పిటల్, అమరా హాస్పిటల్, నారాయణాద్రి హాస్పిటల్, రమాదేవి హాస్పిటల్, డిబిఆర్ అండ్ ఎక్సే హాస్పిటల్, సిఆర్ రెడ్డి హాస్పిటల్, సంకల్ప హాస్పిటల్ యాజమాన్యం పాల్గొనడం జరిగింది.